హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి శంకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే కొంచెం బాగాలేదని చెప్పాలి సిచ్యువేషన్. సో అందుకే కొంచెం వీడియోస్ అనేది నేను తీయట్లేదు. సో ఏమైంది ఏంటి అంటే, కొంచెం చెప్పాను కదా మీకు, నాకు కొంచెం బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది, అది కాళ్ళలోకి స్ప్రెడ్ అయిపోతుందని. సో మడాల్లోకి అయితే నొప్పి వచ్చేస్తుందండి. సో ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను. కిచెన్లో వర్క్ చేసుకోవడానికి కూడా కొంచెం ఇబ్బంది అనేది వస్తుందన్నమాట. సో ట్రీట్మెంట్ అయితే తీసుకుంటూ కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు కూడా కొంచెం అన్ఈజీగానే ఉంది, కానీ తప్పట్లేదు. పాపం బావ కూడా కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నారు కాబట్టి నేను నెట్టుకురాగలుగుతున్నాను. నైట్ అయితే గిన్నెలు తోముకోలేదండి. సో ఇప్పుడే లేచి తలకైతే మంచిగా నూనె పెట్టేసుకొని ఫుల్గా పెట్టుకొని ఇంకా ఏంటంటే, ఇంకా రాత్రి కడగలేదు కదా, అందుకని ఇప్పుడు కడుగుతూ ఒక పక్క పిల్లలకి ఏంటంటే పొయ్యి మీద నీళ్ళు పెట్టేసాను అనమాట. సో హెల్త్ బాగోకపోతే ఇంట్లో పని చేసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉందండి. ఎవరు వచ్చి చేయాలన్నా ఊరి నుంచి ఎవరికి ఉండే బాధ్యతలు వాళ్ళకి ఉంటాయి. ఎవరిని రమ్మని అడగలేము, వస్తానన్నా వద్దనే చెప్తాం కదా. సో నేనైతే ఇంకా లేచాను. సో నాకు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా కూడా నా హెల్త్ కండిషన్ బాగాలేదు, కానీ చాలా రోజులైంది మీతో మాట్లాడి వీడియో షేర్ చేసి అని చెప్పి ఇంక ఈరోజైతే చేస్తున్నా. సో నేనైతే పిల్లల వరకు ఉప్మా చేశానండి. పిల్లలైతే ఫ్రెష్ అయిపోయి దేవుడికి అయితే దండం పెట్టుకుంటున్నారు. యాక్చువల్గా టిఫిన్ వేయటం మర్చిపోయానమాట. సో అందుకని చెప్పి నేను ఎర్లీ మార్నింగ్ అంటే ఎప్పుడుకో మెలకు వచ్చిందండి, 4కో 3కో మెలకు వస్తే పప్పు నానపెట్టాను. గారెలన్నా వేద్దాంలే, తింటారులే పిల్లలు అని. కానీ ఇంకా టైం లేదు, లేట్ అయిపోతుందని వాళ్ళ వరకు అయితే నేను ఉప్మా చేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇంకో పక్క నుంచి ఏంటంటే స్నాక్స్కి పెట్టేస్తున్నాను. లంచ్ ఏంటంటే ఆపానమాట. సో లంచ్ బాక్స్లోకి గారెలు పెడదాంలే అని చెప్పేసి 1 యాపిల్ అయితే తీసుకొని చెరో కాఫ్ అయితే పెట్టేస్తాను అనమాట. ఇక్కడ 1 యాపిల్ అంటే చాలా పెద్దగా ఉంది. ఇంకా బావ ఏంటంటే పిల్లలిద్దరికీ తినిపిస్తున్నారు, వీళ్ళు రెడీ అవుతూ తింటూ ఉన్నారనమాట. సో ఇసుక్కోకుండా మా వారు కూడా కొంచెం నాకు హెల్ప్ చేస్తున్నారు. ఒకరికి ఒకళ్ళమే కదండి. సో నాకు అతను హెల్ప్ చేస్తుంటే నాకు అంటే మరీ బావని ఇబ్బంది పెడుతున్నానేమో అనిపిస్తుంది, కానీ తప్పట్లేదు మరి. ఇంక ఇక్కడ వచ్చేసి వాళ్ళు టిఫిన్ తింటున్నారు. అందరికీ కోల్డ్ బాగుందన్నమాట. సో వేడి నీళ్ళు అయితే కాచాను, బాటిల్స్కి కూడా పోసేసి పక్కన పెడుతూ ఉన్నాను ఇక్కడ. సో వేడి నీళ్ళు తాగుతూ ఉంటే కొంచెం ఇప్పుడు వచ్చే వైరల్ ఫీవర్స్, కోల్డ్, కాఫ్ బాగుంది కదండి. సో డైలీ కొంచెం వేడి నీళ్ళు తాగుతూ ఉంటే మంచిదన్నమాట. సో కొంచెం తొందరగా తగ్గిద్ది. వైరల్ ఫీవర్స్, కోల్డ్ కొంచెం ఉన్నా కంట్రోల్ అవుతుంది అనమాట. సో వీళ్ళైతే ఇంకా రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోతూ నాకైతే ముద్దు పెట్టేసి బాయ్ చెప్తున్నారండి. సో ఇంకా మా వారు కూడా తీసుకువెళ్తూ ఉన్నారనమాట. సో ఇంకా ఏంటంటే మాకు వీక్లీ 4 టైమ్స్ అయితే బావే ఉంటారండి. ఒక 2 డేస్కి మాత్రమే నేను తీసుకురావాల్సి వస్తుంది. ఆ 2 డేస్ కోసం వ్యాన్కి వెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. సో చూద్దాం, వేద్దామా వద్దా అని ఆలోచనలు అయితే ఉన్నాం. తర్వాత ఏ డెసిషన్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో చిన్నగా అయితే ఇల్లు తుడుస్తున్నాను, దీపం పెట్టాలి కదా. పిల్లలైతే వెళ్ళారు. సో ఇంట్లో పని చేసుకుంటూ పిల్లలతో మాట్లాడుకుంటూ తింటూ అలా నిదానంగా అయితే వర్క్ అనేది చేసుకుంటూ వస్తున్నాను ఇక్కడ. సో ఇల్లు అయితే చిన్నగా ఇల్లంతా మాఫ్ అయితే పెట్టేస్తున్నానండి. సో ఇల్లు కూడా కొంచెం గందరగోళంగానే ఉంది. ఎందుకు అంటే కొంచెం నా హెల్త్ కండిషన్ బాగాలేదు. కొంచెం ఉంటే కొంచెం అవి సర్దుకోవటం ఈ సర్దుకోవటం చేస్తాం కదా. సో డాక్టర్స్ ఏంటంటే రెస్ట్ తీసుకోమంటున్నారు, కానీ కొన్ని పనులు తప్పదు కదా మనకి. సో
చూస్తున్నారుగా మా వారైతే దీపం పెట్టేశారండి. ఆయనకేంటంటే పూజ చేసేటప్పుడు అలా దేవుడి పాటలు పెట్టుకుంటూ పూజ చేయటం బాగా అలవాటనమాట. మా వారు ఎప్పుడు చేసినా అలాగే చేస్తూ ఉంటారు. సో ఇంక ఈలోగా నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చి దేవుడికైతే దండం పెట్టుకుంటున్నానండి. సో మీరు కూడా దండం పెట్టుకొని హారతి అయితే తీసుకోండి. సో ఇంక ఇక్కడ నేను ఆయనకన్నీ కొంచెం అందించానమాట. అంటే ఇంక అన్నీ అక్కడ ఆయన అందించేస్తే నేను వెళ్ళిపోయి రెడీ అయ్యి వచ్చి ఆనియన్స్ వచ్చినాయి అనమాట. సో ఆనియన్స్ వచ్చాయని చెప్పి తీసుకొచ్చి అక్కడ పెట్టేసి అయితే వెళ్ళిపోయాను. ఇంకా మా వారు దేవుడికి పూజ చేసుకొని అన్నీ రెడీ చేసుకున్నారు కదా, అంతా అయిపోయింది. నేను కూడా హారతి తీసుకున్నానండి. సో ఇంటి దగ్గర ఉంటే మాత్రం నిజం చెప్తున్నా బాగా హెల్ప్ చేస్తున్నారు. సో ఐఎమ్ సో లక్కీ అండి. ఇలా అర్థం చేసుకొని ఒకరికొకరు తోడుంటే ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. ఇక్కడి నుంచి అయితే నేను కూడా ఇంకా దేవుడికి దండం పెట్టేసుకొని కిచెన్లోకి వెళ్ళిపోయానండి. చెప్పాను కదా గారెలకు వేసానని. పిల్లలకి లంచ్ బాక్సెస్లో కూడా గారెలే చేద్దామని చూస్తున్నాను. నడక కూడా ఒక్కొక్కసారి రావట్లేదండి. బలవంతంగా నడుస్తున్నా, అలా నడిస్తే ఇంక అలాగా అవుతుందేమో అని అదింపెట్టి నడుస్తున్నాము. మోకాళ్ళు అంటే దాన్ని ఏమంటారు, మడాలు, అవి కాస్త వాసినట్టు అయిందనమాట. సో మీలో ఎవరికన్నా ఆ మడాల నొప్పులు తగ్గాలి అంటే ఏం చేయాలో మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి ప్లీజ్. నేను ట్రై చేస్తాను దాన్ని. సో గారెపిండి అయితే వేసి పక్కన పెట్టుకున్నానండి. ఈలోకి ఏంటంటే ఆయిల్ కొంచెం ప్యాకెట్ కార్చి వేసుకుంటున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, మిక్సీకే వేసాను, ఎక్కువేం నానపెట్టలేదు, కొంచెమే నానపెట్టాను అనమాట. అంటే 3 గ్లాసెస్ మాత్రం నానపెట్టేసాను అనమాట. సో దీంట్లోకి వచ్చేసి ఆనియన్, పచ్చిమిర్చి, జీలకర్ర, ఇంకా కరివేపాకు అయితే కలుపుకొని కాస్త దానికి సరిపడా ఉప్పు, మళ్ళీ కొంచెం జీలకర్ర, ఇంకా కొంచెం కరివేపాకు ఉంటుంది కదా, దాన్ని ఏంటంటే తుంచి అయితే వేసుకున్నాను అనమాట. సో అది ఈలోగా పక్కన పెట్టుకొని చట్నీకి అయితే చెప్పాను కదా ఎర్ర చట్నీ చేసుకుంటున్నానని. సో ఆ పండుమిర్చి పచ్చడి అయితే పక్కన పెట్టుకొని పోపు పెట్టేసుకొని, పోపులో ఏంటంటే పచ్చడి వేసుకుంటూ ఒక పక్క గ్యాస్ మీద గార్లకి ఆయిల్ కూడా పెట్టుకున్నాను అనమాట. సో ఖచ్చితంగా ఆ గంటి నిండా అయితే చట్నీ ఉంది, అంతేనండి, అయిపోయిందనమాట. అది కూడా మొన్న పెళ్ళికి వెళ్ళాను కదా, చెల్లి పెళ్ళికి వెళ్ళినప్పుడు అత్తమ్మ ఇంట్లో ఉందంట, కాస్తే ఉంది, ఇంకా కాస్తే తీసుకెళ్ళమ్మా అని చెప్పి ఆ బాక్స్లో పెట్టించింది. అంతకుముందు ఒకసారి పెట్టాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం అయితే పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఆ డబ్బా అయితే ఫినిష్ అయిపోయింది. సో మనం వేసుకున్న పోపు పెట్టుకున్న ఆయిల్ అంతా పచ్చడికి పట్టించేలాగా మంచిగా స్ప్రెడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట. సో టిఫిన్స్లో ఏంటంటే డైలీ పల్లీ చట్నీ అని, శనగపిండి చట్నీ అని ఇలా చేస్తుంటున్నాం కదా. సో అప్పుడప్పుడు ఆ పచ్చడి కూడా ఇలా తాలింపు పెట్టుకుంటుంటే చాలా బాగుంటుందన్నమాట. సో పచ్చడి అయితే తాలింపు పెట్టేసుకున్న, గార్లకి నూనె అయితే ఇంకా హీట్ అవ్వలేదు. ఈలోగా ఏంటంటే నేను మిషన్లో బట్టలు అనేది వేసేసుకుంటున్నాను అనమాట. సో ఈలోగా ఏంటంటే మన టిఫిన్ అవుతూ ఉంటుంది, ఒక పక్క బట్టలు కూడా వాష్ అయిపోతాయి అన్నమాట. సో ఇంకా లోపలికైతే వచ్చేసి కొంచెం ఉప్పు వేసుకున్నాను కదా, నేను ఉప్పు వేయగానే డైరెక్ట్గా కలపలేదండి, మళ్ళీ జార్ అయిపోయిద్దేమో పిండి అని చెప్పి. సో తర్వాత ఏంటంటే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మొత్తం మంచిగా అన్నీ కలిసేలాగైతే కలిపేసుకుంటున్నాను. కలుపుకొని చేతి మీదే వేసేసుకుంటున్నాను అనమాట. గారెలు అనేది చూపిస్తాను చూడండి. 4 వేసాను, కొంచెమే కదా అని. ఈలోగా ఏంటంటే బావ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట. సో ఇంకా వాళ్ళకి కూడా వేడివేడిగా గారెలు అయితే వేసి ఇచ్చేసానండి. సో నేను వేసుకున్నది కొంచెం పిండే కదా. సో యాక్చువల్గా ఏంటంటే పిల్లలకి లంచ్ బాక్స్కి గారెలు పెడదాం అనుకున్నాను. ఇంకేంటంటే ఆ బావ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని చెప్పాను కదా, ఇంకా వాళ్ళు తినేసారనమాట. ఇంక ఇట్లా కాదులే అని చెప్పి నాకు కూడా టిఫిన్ లేదండి. పాపం మా వారేంటంటే వెంటనే వంట చేసేసానండి.
సో ములక్కాయ టమాటా అయితే వంట చేసేద్దామని వెంటనే ఓ పక్క రైసు ఓ పక్క ఇది పెట్టేసుకున్నాను. ఇంకా మా వారు ఏంటంటే నేను ఇంక టిఫిన్ తినలా, ఓన్లీ కాఫీ తాగేసి ఉన్నాను. లంచ్ బాక్సెస్ ఇచ్చి వస్తా బయట నుంచి అయితే నా వరకు పూరి అయితే తెచ్చారండి. తినకుండా అయితే ఉండలేదన్నమాట. అన్నం తినేస్తానంటే వద్దులే ఆగు, నీకు నేను పూరి తెస్తానులే అన్నారు. ఇంకా వెంటనే ఇంకా గారెలు అయిపోతున్నాయి కదా, టిఫిన్ తినే టైంలో వచ్చిన వాళ్ళని టిఫిన్ తినండి అని అనకుండా ఎట్లా ఉంటాము, అందుకని చెప్పి ఇంక నేనైతే టిఫిన్ పెట్టి అయితే ఇచ్చేసాను. అన్నయ్య వాళ్ళు బావ అందరు ముగ్గురు కలిసి అయితే తిన్నారనమాట. సో ఇంకా ములక్కాయ టమాటాలో ఉప్పు కారము పసుపు వేసేసి నేను ఏంటంటే సిమ్ చేసేస్తున్నాను. సిమ్లో చేసుకుంటేనే చాలా బాగుంటుంది కర్రీ. ఇంక ఇక్కడి నుంచి ఏంటంటే ఇంకా లంచ్ బాక్సెస్ పెట్టి పంపించేశాక బావ దోశ తెచ్చారు, తిన్నాను. నైట్కి ఏంటంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు. మా పక్కన ఆంటీ వాళ్ళ షాప్ దగ్గర అనమాట. వీళ్ళందరూ మా ఇంటి దగ్గర వాళ్ళే. ఇక్కడి నుంచి వేరే చాటుకైతే వచ్చామన్నమాట షాప్ దగ్గరికి. యాక్చువల్గా ఈ వినాయకుడిని మా బిల్డింగ్కి ఎదురుగానే పెట్టేవాళ్ళు. సో కొన్ని కాంప్లికేషన్స్ వల్ల అక్కడి నుంచి వినాయకుడిని తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టారనమాట కుర్రోళ్ళందరూ. చూడండి ఎంత బాగా ఈ వీధి నుంచి ఆ వీధి చివరి దాకా లైటింగ్ పెట్టారు. ఈ వినాయకుడికి అయితే పిల్లల చేత పూజ చేపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా ఇంటి దగ్గర వాళ్ళేనండి. ఆల్రెడీ నా బిఫోర్ బ్లాగ్స్లో మీరు చూసుంటే మీకు తెలుస్తుంది, వీళ్ళందరూ అక్కడ వాళ్ళే అనమాట. సో అక్కడి నుంచి ఇక్కడికైతే వచ్చామంట. ఎందుకు వచ్చాము అంటే ఈరోజు అన్నదానం అనమాట నైట్. సో దేవుణ్ణి అయితే దర్శించుకొని దండం పెట్టుకున్నాము. దండం పెట్టుకున్నాక ఇక వంటలు చేసింది కూడా మా పక్కింటి ఆంటీ అనమాట. సో దేవుడికి అయితే ఇక్కడ హారతి ఇస్తున్నారు. ముందు వండిని అన్నీ కొంచెం కొంచెం అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. సో అక్కడ పెట్టేసి పూజ చేసి హారతి అయితే ఇచ్చి అందరికి ఇచ్చారనమాట. సో ఇక్కడ దేవుడికి మేము ఏమేమి చేసామో ఇదిగో చూడండి, అన్నము, ఇంకా పులిహోర, బగారా రైస్, ఆలు కర్రీ, ఇంకా పెరుగు, అప్పడాలు, స్వీట్ వచ్చేసి కేసరి అనమాట. ముందు ఒక ప్లేట్ దేవుడికైతే పెట్టారు, మళ్ళీ పంతులు గారు ఇంకో ప్లేట్లో పెట్టుకురమ్మన్నారంట. సో మళ్ళీ జనానికన్నా ముందే పెట్టి తీసుకువెళ్తున్నాడు ఆ బాబు అయితే. సో అక్కడైతే అందరు తినేస్తూ ఉన్నారు. ఇక మా పక్కింటి ఆంటీ కూడా టేస్ట్ చేస్తుంది, టేస్ట్ ఎలా వచ్చిందని అడుగుతుంది అందరినీ. చాలా బాగున్నాయి అని చెప్పాము. షాప్లో అయితే పిల్లలు ఆడుకుంటూ ఉన్నారనమాట. ఆంటీ ఎక్కడుంటే అక్కడ పిల్లలు చుట్టూనే ఉంటారనమాట. పిల్లల్ని బాగా దగ్గరే తీస్తూ ఉంటుంది. పిల్లలు ఎక్కడున్నా ఆమె చుట్టూనే ఉంటారు. సో ఇది వచ్చేసి మా ఆంటీ వాళ్ళు పూజా సామాగ్రి షాప్ అనమాట. షాప్ ఎదురుగానే గుడి ఉందన్నమాట. సో ఈ గుడి కూడా రీసెంట్గా కట్టారు. 2 years 3 years అవుతుందని నాకు పెద్దగా గుర్తయితే లేదు. సో ఇక్కడ చూసారు, ఇక్కడి నుంచి అక్కడికి అన్నదానానికి జనాలు ఎలా వస్తున్నారో. సో ఇదేనండి వ్లాగ్. మీకు నచ్చింది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.